వైసీపీపై ఎంపీ కేశినేని చిన్ని ఫైర్ అయ్యారు. ఎన్ఆర్ఐల జోలికి వస్తే ఊరుకోమని హెచ్చరించారు. అయితే మాజీ సీఎం జగన్ కి సూట్ కేసుల కంపెనీలు పెట్టడం అలవాటని ఆయన విమర్శించారు. వైసీపీపై ఎంపీ కేశినేని చిన్ని ఫైర్ అయ్యారు. ఎన్ఆర్ఐల జోలికి వస్తే ఊరుకోమని హెచ్చరించారు. మాజీ సీఎం జగన్ కి సూట్ కేసుల కంపెనీలు పెట్టడం అలవాటని ఆయన విమర్శించారు. ఎన్ఆర్ఐలకు తాము అండగా ఉంటామని, రాష్ట్రంలో నిర్భయంగా పెట్టుబడులు పెట్టొచ్చని కేశినేని చిన్ని భరోసా ఇచ్చారు. త్వరలో ఉచిత బస్సు పథకం ప్రారంభిస్తామని కేశినేని చిన్ని తెలిపారు. నెట్వర్క్ ఉన్న వాళ్ళు ఇక్కడ డేటా సెంటర్ పెట్టడానికి ముందుకు వస్తే దాంట్లో కూడా ఈ వ్యక్తి ఏమంటాడంటే 99 పైసలకి స్థలం ఇచ్చామంటారు. మేము సుమారు 81 కోట్లు, 51 ఎకరాలకి 81 కోట్లు, అది కూడా 5 ఫేజుల్లో కట్టించుకుని 5 ఫేజుల్లో వాళ్ళు డెవలప్ చేయాలి. అది కూడా 48 నుంచి 52 నెలల లోపల వాళ్ళు పూర్తి చేయాలి. ఇటువంటిది కార్యక్రమం, ఇటువంటి దానికి స్థలం ఇస్తే ఈయన ఏమంటాడంటే ఈ సంస్థకి ఆఫీస్ లేదంట, లేకపోతే లిల్లియో లల్లియో అంటాడు. లాలు అనేది కూడా పక్కన తీసాము ఆయనకి. లిల్లీ అనే సంస్థకి ఇచ్చారు అంటాడు, లాలుని పట్టుకుని లిల్లీ అంటాడు. ఇతను ఎట్లా ముఖ్యమంత్రి అయ్యాడో నాకు తెలియదు, కానీ ఒక్కటి గుర్తుంచుకోవాలి, ఇంత పరిజ్ఞానం లేని ముఖ్యమంత్రి. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి ఒక కంపెనీ పెట్టడానికి ముందు ఆఫీసు కూడా ఉండదు ఇండియాలో అనే పరిజ్ఞానం కామన్ ప్రజలకు కూడా తెలిసిన పరిజ్ఞానం లేదు. ఇతను దొంగ అని ఎటువంటి దొంగ చేస్తాడు. ఎందుకంటే ఇతను 21 క్లౌడ్ కంపెనీలు పెట్టారు. ఈ 21 క్లౌడ్ కంపెనీలకి ఒక్క దాంట్లో ఆఫీస్ లేదు. సిలికాన్ బిల్డర్స్, మార్వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, షాలోమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, షాలోమ్ ఇన్స్పైర్ హోటల్స్, క్యాప్స్టన్ ఇన్ఫ్రా, ఉటోపియా ఇన్ఫ్రా, ఇట్లా చెప్పుకుంటే 21 సూట్ కేస్ కంపెనీలు పెట్టిన చరిత్ర నీది. ఈ సూట్ కేస్ కంపెనీలకి అడ్రస్ కూడా, ఆఫీస్ అడ్రస్ కూడా లేని జగన్ రెడ్డి ఇవాళ నువ్వు అక్కడ ఉన్న ఎన్ఆర్ఐలు విమర్శిస్తావా? నిజంగా ఎన్ఆర్ఐలు ఇవాళ తమ సొంత డబ్బులతో తాము కష్టపడి సంపాదించి తమ దేశం కోసం సేవ చేయాలని కుటుంబాలు అక్కడ ఉండి, అక్కడ కంపెనీలు ఉండి, ఇక్కడ పరిశ్రమలు పెట్టాలి, ఇక్కడ ఉద్యోగాలు పెట్టాలి, వాళ్ళు మళ్ళీ స్వర్ణాంధ్రప్రదేశ్లో తీసుకెళ్ళాలి. మనం ఎవరైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇటువంటివి ఉన్నాయో అని తలంపడమే కాకుండా తాన ఇటువంటి ఎన్నో సంస్థలు స్థాపించి గత ఈ 30 సంవత్సరాలుగా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, ఇక్కడ స్కూల్స్లో కానీ, ఇక్కడ హాస్పిటల్స్లో కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న ఎన్ఆర్ఐలకి నువ్వు ఇటువంటి నీ బురదని వాళ్ళకి అంటకట్టి నువ్వు చూద్దామని చూస్తున్నావేమో. కబడ్దార్ జగన్ రెడ్డి, నువ్వు నీ యొక్క బ్యాచ్ గుర్తుంచుకోండి. ఈ ఎన్ఆర్ఐలు తప్పకుండా రండి, పెట్టుబడులు పెట్టండి, ఇక్కడ ఉన్న పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేయండి. మీకు మా ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. ఎవరన్నా అడ్డొస్తే కబడ్దార్ నేనున్నా మీ ఎన్ఆర్ఐలు అందరి తరఫున. మీరు కష్టపడి సంపాదించిన సంపాదన పెట్టుబడులు ఇక్కడ పెట్టి పరిశ్రమలకి అభివృద్ధి చేయండి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళబడింది. గత 5 సంవత్సరాలలో ఈ రాష్ట్రం అధోగతి పాలు చేసిన వారికి బుద్ధి చెప్పే విధంగా